అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు సంకెళ్ళు. రచన అనురాధ సుజలగంటి గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్. అది 4వసారి అభయ్ ఆ ఉత్తరం చదవడం. కళ్ళ నీళ్లు వస్తున్నా రానీకుండా ఆపాడు. తన కంట కన్నీరు రాకూడదన్న అమ్మ కోరికకు భంగం కలగడం ఇష్టం లేక, ఏం చేస్తున్నావు అభయ్ అంటూ అక్కడికి వచ్చిన ప్రియాంక ఒళ్ళో ఒక కాగితం పెట్టుకొని శూన్యంలోకి చూస్తున్న భర్తను చూసి ఆశ్చర్యపోయింది. అభయ్ని ఎప్పుడూ అంత సీరియస్గా చూడలేదు. తన రాకను కూడా గమనించినట్లు అభయ్ను చెయ్యి వేసి గట్టిగా కుదిపింది. ఆ కుదుపుకి ఈ లోకంలోకి వచ్చిన అభయ్, అరే ఎప్పుడొచ్చావు అన్నాడు. ఏంటి అదోలా ఉన్నావు, ఈ కాగితం ఏంటి అంటూ కాగితం తీసుకొని చూసింది. అక్షరాలు చూడగానే అర్థమైంది అది అత్తగారు రాసిన ఉత్తరమని. తనకు పెళ్ళైన ఎన్నేళ్లలో ఆవిడెప్పుడూ ఉత్తరం రాయలేదు. ఫోన్లో మాట్లాడినా మామగారే మాట్లాడతారు. మొన్న వచ్చినప్పుడు ఆవిడ చేసిన చర్యతో ఆవిడ మీద ఇంకా అయిష్టత పెంచుకుంది ప్రియాంక. అలా అవడానికి కారణం ఇదమిద్దంగా ఆమెకు తెలియదు. పాతకాలపు మనిషిలా ఉంటుందని విసుగు. అలా ఉండడానికి ఆమె పెరిగిన వాతావరణం కారణమన్న విషయం అంత చదువుకున్న ఆమెకు అర్థం కాదా? తన తల్లిలా ఉందన్న అభియోగం. ఆమె తల్లి ఉద్యోగస్తురాలిగా, ఒక పెద్ద ఉద్యోగి భార్యగా పట్టణ వాతావరణంలో పెరిగింది. ఆమెలా తన అత్తగారు ఉండాలని అనుకోవడంలో అర్థం లేదన్న విషయం ఆమెకు అనిపించదు. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఉంటారు. ఒకరిలా ఒకరు ఉండాలనుకోవడం ఎంతవరకు సబబు అన్న విషయం ఆమెకే అర్థం కావాలి. నా భర్త నా సొంతమని తాలూకా వాళ్లతో నాకు సంబంధం లేదనుకునే ఆడపిల్లల్లో ప్రియాంక కూడా ఒకత్తి. అభయ్ ఉద్యోగం, అతని రూపం నచ్చి పెళ్లి చేసుకుంది. అంతేగాని అత్తమామలతో అనుబంధాలు పెంచుకోవాలన్న కోరిక ఏమాత్రం లేదు. భార్య చేతిలో ఉన్న ఉత్తరం చూసి, చదువు అమ్మ రాసింది అన్నాడు. అంతా నిన్ను కదిలించే విషయం ఏముంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం అంటే ఆమె ఉద్దేశం డబ్బు సమస్య అని. అత్తగారు డబ్బు పంపమని రాసిందేమో అన్న అనుమానం. చదువు నీకే తెలుస్తుంది అన్నాడు. ఆధునిక మహిళ కాబట్టి భర్తను మన్నించదు. అభయ్కు కొత్తలు అంత నచ్చకపోయినా తను ఏమైనా అంటే వాదనలు వస్తాయని ఊరుకున్నాడు. అలా చాలా వాటికి ఊరుకోవడం అలవాటైపోయింది. ఉత్తరం తీసి పక్కన పెట్టి, తర్వాత చదువుతాను. అంత అర్జెంట్ ఏంటి? కొంచెం ఆఫీస్ పని ఉంది, ఛాయ్ తాగాలనుంది, నువ్వు కూడా తాగుతావేమోనని అడగాలని వచ్చాను అని అంది. సరే నీ ఇష్టం, ఛాయ్ పెట్టు తాగుతాను అన్నాడు తన మనసులో మెదులుతున్న ఆలోచనలను పక్కన పెట్టి. అభయ్ తల్లి రాసిన మాటలు మెదడును తులుస్తున్నా ప్రియాంక చదివాక ఆమె అభిప్రాయం తెలుసుకుంటే కానీ ఏమీ చేయలేడు. తల్లి రాసేదాకా ఆమె మనసును ఎప్పుడూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించలేదు. ప్రియాంక, అభయ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఇద్దరికీ కలిపి జీతాలు బాగానే వస్తాయి. ఇద్దరికీ వేరే వేరే కార్లు ఉన్నాయి. ఆడ మగ అన్న తేడాలేమీ లేవన్న సిద్ధాంతం ప్రియాంకది. పెళ్ళికి ముందే కొన్ని రూల్స్ పెట్టింది. తన జీతం గురించి అభయ్ అడగకూడదు. ఖర్చులకు ఇద్దరు సమంగా డబ్బులు ఇవ్వాలన్న నియమం. ఒక విధంగా ఇంట్లో ఆమెదే పైచేయి. అభయ్ ఎందుకో ఆమె అన్న మాటలకు నో అనలేడు. అది అతని బలహీనతో లేక ఆమె ప్రేమో తెలియదు. ఛాయ్ పెట్టి తన ల్యాప్టాప్ తెరిచి ఆఫీస్ వర్క్ పూర్తి చేసింది. ఈరోజు రాత్రి వంట డ్యూటీ అభయ్ది. అందుకే అత్తగారు ఏం రాసిందో చదువుదామని ఉత్తరం తెరిచింది. ఆ మధ్య జరిగిన విషయం గురించి రాశారా? కన్నా, అమ్మాయి ఏమిటి ఉత్తరం రాయడం ఏమిటి అని అనుకున్నావా? నేను అనుకోలేదు. నీకు ఎప్పుడైనా ఉత్తరం రాయాల్సిన అవసరం వస్తుందని చాలా రోజున మదన తర్వాత రాయడానికే నిర్ణయించుకున్నాను. మొన్న మీ ఇంట్లో జరిగిన సంఘటన తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ మన పెద్దలు చెప్పిన సూత్రం ఆత్మహత్య మహాపాతకం అని గుర్తొచ్చింది. అయినా ఇంకా ఇలాంటివి నా జీవితంలో ఎన్ని చూడాలో అని సరిపెట్టుకున్నాను. మగ పిల్లవాడివి కనుక ఆడదాని మనసులో మెదిలే భావాలు నీకు అర్థం కాకపోవచ్చు.
నా దురదృష్టం కొలది నాకు ఆడపిల్లలు లేరు. మీరిద్దరూ మగపిల్లలే. ఆడపిల్లే ఉంటే నన్ను అర్థం చేసుకుని ఉండేదేమో అన్న ఆశ. కానీ లేని దానికి ఏం చేస్తాం? మా జీవితాలతో పోలిస్తే ఇప్పుడున్న ఆడపిల్లల జీవితం చూస్తే ముచ్చట వేస్తోంది. మాకున్న సంఖ్యలు వాళ్ళకి లేవు. వాళ్ళు కొంతవరకు స్వేచ్ఛా జీవులనే చెప్పవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న సరదా. బాగా చదువుకుని అప్పట్లోనే ఉద్యోగం చేయాలన్న కోరిక ఉండేది. కానీ నా కోరికకు సంఖ్యలు పడ్డాయి. ఆడపిల్లకు చదువు చెప్పిస్తే ఆమె కన్నా ఎక్కువ చదువుకున్నవాడిని భర్తగా తేవాలి. చదువుకి డబ్బు ఖర్చు పెట్టి పెళ్ళికి డబ్బు ఖర్చు పెట్టాలంటే మధ్యతరగతి తల్లిదండ్రులకి కష్టమే. పోనీ సంగీతం నేర్చుకుందామనుకున్నాను. చిన్నప్పటి నుంచి పాటలంటే ప్రాణం. పక్కవారింట్లో రేడియోలో పాటలు వస్తుంటే పనంతా మాని వినేదాన్ని. ఆ కోరికకు సంకెళ్ళు పడ్డాయి. దానికి కారణం నాకన్నా ముందు పుట్టిన అక్కకు సంగీతం చెప్పించారు. దాని పెళ్లి చూపుల్లో మా నాన్నగారు గొప్పగా మా అమ్మాయికి సంగీతం వచ్చండి అన్నారు. ఆడపిల్లలకి సంగీతం ఎందుకండి? మనమేమైనా భోగం వాళ్ళమా? పేడ పిసకటం వంట చేయడం వస్తే చాలు అన్నాడు ఒక పెద్ద మనిషి. వాళ్లకు బాగా ఆస్తులున్నాయి, పల్లెటూరులో ఉంటారు. దాంతో మా నాన్నకు భయం పట్టుకుంది. సంగీతం నేర్పిస్తే పిల్లకు పెళ్ళి కాదేమో అని. పోనీ పెళ్ళయ్యాకైనా నా కోరిక తీరుతుంది అని అనుకున్నాను. మీ నాన్నగారు అంతకన్నా చాదస్తులు. ఆడదాని మాట వింటే అలిసైపోతానన్న నమ్మకం. ఎప్పుడు తన మాటే వినాలన్న తత్వం. పెళ్ళైతే స్వాతంత్రం వస్తుందనుకున్న నాకు ఉన్న స్వాతంత్రం పోయింది. మూడుముళ్లతో పాటు బలమైన సంకెళ్ళు తగిలించబడ్డాయి నా కాళ్లకు. సంసారం అనే చట్రంలో ఊపిరి సలపనట్లుగా బిగుసుకుపోయింది నా బ్రతుకు. దేనికి స్వతంత్రం లేని బ్రతుకు. కూర కూడా ఏం వండాలన్నా మీ నాయనమ్మ ఉన్నన్నాళ్ళు ఆమె నిర్ణయించేది. ఆవిడ పోయాక ఆ హక్కు నాకు ఇస్తే నేనెక్కడ అన్ని హక్కులు తీసేసుకుని ఆయనకు ప్రాధాన్యత ఇవ్వనేమో అన్నట్టుగా అది మీ నాన్నగారు తీసేసుకున్నారు. కన్నీళ్ళు ఎలా ఉంటాయో నీకు తెలుసా? నీకు తెలియదులే. అదంటే ఏంటో తెలియకుండా పెంచాము. నీకంట కన్నీరు వస్తే అది నా చేతి మీద పడి ఇంకిపోవాలే కానీ నీ బుగ్గ మీద జారకూడదు అనుకునేదాన్ని. అలా అని నేనేదో గొప్ప తల్లిని కాదు. అందరు అమ్మలు అలాగే అనుకుంటారు. బిడ్డ కంటినీరు వస్తే తల్లి మనసు వెలువెల్లాడిపోతుంది. ఈ చావులో కూడా తన బిడ్డ కంటతడి పెట్టడం భరించలేదు తల్లి మనసు. కన్నీళ్లు రుచి నీకు తెలియదు. నాకు తెలిసినందుక ఎవరికి తెలియదేమో, లేక నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారేమో నాకు తెలియదు. కన్నీళ్లు కంటి నుంచి కారి ప్రవాహమై బుగ్గమించి జారి పెదవి చేరినప్పుడు ఉప్పగా ఉంటాయి. కానీ కన్నీళ్లు తీయగా కూడా ఉంటాయని నువ్వు పుట్టాక తెలిసింది. కొన్ని గంటలు ప్రసవ వేదనలో కడుపులో కదులుతున్న కదలికకు ఓర్చుకోలేక, నొప్పి భరించలేక, ప్రాణం పోతుందేమో అన్న సమయంలో నోటి నుంచి వెలువడిన కేకకు నర్సు అలా అరవకూడదు అన్నప్పుడు బాధను గొంతు దాటి రానివ్వకుండా చేసి చివరకు నువ్వు భూమి మీద పడ్డాక నా కంట కన్నీళ్లు వచ్చేటట్టు చేసింది. పక్కన నిన్ను చూసిన నాకు ఆ కన్నీళ్లు తీయగా అనిపించాయి. ఆ కన్నీటిలో ఉన్న మాధుర్యం అమ్మతనంలో దేవుడు నిక్షిప్తం చేశాడేమో. మీ నాన్నగారి నిరంకుశత్వాన్ని, ఆయన ప్రవర్తనను నీ బోసి నవ్వుల్లో మర్చిపోయేదాన్ని. అమ్మనయ్యాక నా సంకెళ్ళు మరింతగా బిగుసుకున్నాయి. మీరు పుట్టక మునుపు ఎప్పుడైనా పుట్టింటికి పేరంటానికి వెళ్ళేదాన్ని. మీరు పుట్టాక దానికి కూడా నోచుకోలేదు. తనకు సెలవు దొరకదని మీ స్కూల్ పోతాయని వంక పెట్టేవారు. పేరంటానికి వెళ్తానంటే కూడా ఏదో వంక చెప్పి వెళ్లకుండా చేసేవారు. అలా ఎందుకు చేసేవారు అన్నది నాకు అర్థం కాలేదు. కాదు కూడా. నేను లేకుండా ఒక క్షణం గడవని మీ నాన్నగారు నాకు ఒక అస్తిత్వం ఉందన్న సంగతి ఎప్పుడు గ్రహించలేదు. పోనీ మీరైనా ఎప్పుడైనా అమ్మ గురించి ఆలోచించారా? అమ్మకి ఒక మనసు ఉంటుందని, ఆమెలోనూ కోరికలు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? చదువుకున్నప్పుడు చిన్న పిల్లలకున్న సంపాదన పరులయ్యాక అమ్మకు కూడా ఖర్చులు, కోరికలు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పావలా పెట్టి మల్లెపూలు కొనుక్కోవాలంటే మీ నాన్నగారిని చెయ్యి జాచి అడగాలి. దానికి కూడా 1,00,000 ప్రశ్నల్ని ఎదుర్కోవాలి. అవసరానికి ఎప్పుడైనా డబ్బిచ్చినా తిరిగి లెక్క అడిగి అణా పైసలతో సహా తీసేసుకుంటే కానీ నిద్ర పట్టదు మీ నాన్నగారికి. అదే నేను ఉద్యోగం చేస్తే నాకు ఆర్థిక స్వాతంత్రం ఉండేది కదా.
ఇంకా అసలు విషయం, నీ పెళ్లి విషయంలో కూడా నన్ను ఎవ్వరూ సలహా అడగలేదు. పనికి అమ్మ కావాలి కానీ సలహాకి పనికిరాను. నా ఇష్టాలతో ప్రమేయం లేకుండానే నీ పెళ్లి జరిగింది. మూగ మనిషిలాగా అన్ని పనులు చేశాను. పెళ్ళయ్యాక నీ భార్యతో నువ్వు ఉద్యోగం చేసే ఊరు వెళ్ళిపోయావు. నీ సంసారం చూడాలన్న కోరిక నా మనసులోనే దాచుకున్నాను. నువ్వు రమ్మన్నావో, మీ నాన్నగారికి రావాలనిపించిందో మీ ఊరు వెళ్దామని బట్టలు సర్దమని అన్నారు. ఎంతో సరదాగా వచ్చాను. వచ్చి 2 రోజుల్లోనే ప్రియాంకకు నా పొడగెట్టదని తెలుసుకున్నాను. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నీ పర్సులోంచి ఒక 500 రూపాయలు తీసుకున్నాను. పొద్దున్న నీ పర్సులోంచి ప్రియాంక పని మనిషి కోసం డబ్బు తీయడం చూశాను. నాకు డబ్బు కావాలి, మీ నాన్నగారిని అడిగితే ఇస్తారో లేదో తెలియదు. నిన్నగాక మొన్న వచ్చిన ప్రియాంక నీ పర్సులోంచి డబ్బులు తీసుకున్నప్పుడు తల్లిగా నాకు హక్కు లేదా అనుకుని నీ పర్సులోంచి డబ్బులు తీసుకుని తర్వాత చెప్దామనుకున్నాను. నీ డబ్బులు తీస్తుండగా గదిలోకి వచ్చిన ప్రియాంక నేను దొంగతనం చేస్తున్నానని గట్టిగా అరిచి యాగి చేసింది. నువ్వు కూడా ఆమె మాటలు నమ్మి నేను చెప్తున్నది వినిపించుకోలేదు. ఆ తర్వాత మీ నాన్నగారు దానికంతేరా, బుద్ధి లేదు, నా పర్సులోంచి ఎన్నిసార్లు డబ్బు కొట్టేసిందో అన్నారు. నువ్వు, నీ భార్య, మీ నాన్నగారు అన్న మాటలకు భూదేవి చీలిపోయి అందులోకి వెళ్ళిపోతే బాగుండు అని అనిపించింది. మీరందరూ అన్న మాటలు చిన్నప్పుడు పాలు తాగాక నా రొమ్ము మీద వేసిన పంటిగాట్ల కన్నా నొప్పి పెట్టిందిరా కన్నా. ఇన్నాళ్ళు నిన్ను పెంచిన తల్లిగా నీ డబ్బు నిన్ను అడగకుండా తీసుకునే స్వాతంత్రం నాకు లేదా? నాకు కూడా డబ్బు అవసరం ఉంటుందని మీరెవరికి అనిపించదా? మనిషి అన్నవాడికి కోరికలు ఉంటాయని, ఆ కోరికలు తీర్చుకోవాలంటే డబ్బు పాత్ర చాలా ఉంటుందని మీకందరికీ తెలుసున్న విషయమే. కానీ అది నాకు కూడా వర్తిస్తుందని మీరెవరికీ అనిపించదు. ఏ అవసరానికైనా డబ్బు కావాలి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మీరందరూ మీ స్వార్థాలు చూసుకున్నారు. నేనంటూ ఒక మనిషిని ఉన్నానని, నాకు ఒక మనసు ఉంటుందని ఏనాడు ఆలోచించలేదు. నాకు ఎక్కువ చదువు లేదు. అయినా ఈ సంఖ్యలు తెంపుకొని బయటికి వెళ్తే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు. నేను ప్రతిరోజు మన ఇంట చేసే చాకరీ బయట చేస్తే డబ్బే డబ్బు. మేము రానప్పుడు మీరు వంట మనిషికి 4,000 ఇచ్చేవారని విన్నాను. నేను వచ్చాక ఆమె రావడం మానేసింది. కారణాలు నాకు తెలియవు. మీకు 4,000 మిగిలింది. న్యాయంగా చూస్తే ఆ డబ్బు నాకు చెందుతుంది. కొడుకింట్లో చేసిన దానికి డబ్బు తీసుకుంటావా అని మీరు అడగవచ్చు. మీరందరూ చేసే పనికి మూల్యం తీసుకుంటున్నప్పుడు నేను చేసే పనికి డబ్బులు ఎందుకు ఇవ్వాలని అనుకోలేదు? నా పనికి మూల్యం లేదా? నేను జీతం భత్యం లేని పని మనిషినా? మీరందరూ మీ బాస్ ఏమైనా అంటే ఉద్యోగం మానేస్తారు, కొత్త ఉద్యోగం వెతుక్కుంటారు. నా బాస్ అంటే మీ నాన్న తిట్టినా కొట్టినా నేను ఎదురు తిరగకూడదు. ఇప్పుడు మీకు, మీ భార్యలకు కూడా ఎదురు తిరగకూడదు. అందరికీ ఉన్న స్వేచ్ఛ నాకెందుకు లేదు? ఇప్పుడు నాకున్న సంఖ్యలు నాకుగా నేను వేసుకున్న సంఖ్యలు. దాంపత్య జీవితం పటిష్టంగా ఉండడానికి నా వంతు బాధ్యత. ఇవి మీరు వేసినట్లుగా భ్రమ పడుతున్నారు. 4 ఏళ్లలో పని మనిషిగా చేసి ఆర్థికంగా మానసికంగా స్వతంత్రంగా బతకచ్చు. మళ్ళీ ఇక్కడ నాకు సంఖ్యలు, సంఘం, పరువు, ప్రతిష్ట అన్నవి. ఫలానావాడి భార్య, ఫలానావాడి తల్లి ఇల్లు వదిలి వంటలక్కగా బ్రతుకుతోందని అంటే మీ పరువేమవుతుంది? ఇది ఆలోచించి నాకు నేనుగా మళ్ళీ నేను సంఖ్యలు వేసుకున్నాను. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎన్నాళ్ళు నాకు ఈ సంఖ్యల జీవితం? ప్రియాంక, ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు కూడా ఆడపిల్లవే, కానీ నేటి ఆడపిల్లవు. బహుశా మీ అమ్మ ఉద్యోగస్తురాలు కాబట్టి నీకు ఆడదాని బ్రతుకు ఇలా కూడా ఉంటుందని తెలియకపోవచ్చు. నువ్వు అడుగు పెడితే నాకు ఆడపిల్ల లేని లోటు తీరుతుంది అని అనుకున్నాను. కానీ ఇక్కడ నాకు దురదృష్టం నన్ను వెంటాడింది. ఇంతకీ ఆ డబ్బు నాకు మందులకు అవసరమై తీసుకున్నాను. ఎన్నాళ్ల నుంచో అడుగుతున్నాను, మీ మామగారు ఇవ్వలేదు. ఆయన చర్యలు ఇంకా చెప్పి ఆయన్ను మీ ముందు చిన్నతనం చేయలేను. నేను పాతకాలం దాన్ని కదా, పతివ్రత ధర్మం నిర్వర్తించాలి. మరి ఇప్పటికే చాలా సుదీర్ఘమైన ఉత్తరం రాశాను. ఇది మీ మనసులను నొప్పించాలని రాసింది కాదు. నేను దొంగను కాను అని చెప్పడానికి రాసింది మాత్రమే. మీ మనసుల్ని నొప్పిస్తే మన్నించండి. ఇట్లు దొంగ కాని మీ అమ్మ. ఉత్తరం చదివిన ప్రియాంక
ఏమి చేసింది అన్నది పాఠకులే ఆలోచించుకోవాలి. ఆమె మనస్తత్వాన్ని బట్టి ముగింపు ఉంటుంది. ఇలాంటి అమ్మలు మాత్రం లోకంలో చాలామందే ఉన్నారు. కథ సమాప్తం. ఈ కథ రజనీ వారు నిర్వహించిన నందివాడ భీమారావు గారి కథానికల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ 2016లో ప్రచురింపబడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.